హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మటి మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. మామిడికాయ పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చాలా ఇష్టపడి తినేది మనం మామిడికాయ పప్పే కదా. ఇప్పుడు మామిడికాయల సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి మనం కమ్మగా పప్పు చేసుకుని వేడి వేడి నెయ్యిలో అన్నం పెట్టుకుని నెయ్యి వేసుకుని తినేస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఈ మామిడికాయ పప్పుకి 2 ఉప్పు మిరపకాయలు కూడా ఉన్నాయంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కమ్మటి మామిడికాయ పప్పు ఎలా చేయాలో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనం నేను అంటు మామిడికాయ తీసుకున్నానండి. ఇలా తోలు చక్కగా తీసేసి దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ పులుపుకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే 4 మనుషులకి పప్పుకి ఒక అరచెక్క మామిడికాయ మట్టుకు తీసుకున్నాను. ఈ మామిడికాయ చాలా పులుపు ఉంది. మనం మామిడికాయ పులుపుని కూడా చూసుకుని మామిడికాయ ముక్కలైతే తీసుకోవాలి. ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఒకే ఒక టమోటా, బాగా పండిన టమోటా, ఒక టమోటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు పెద్దగా కారం లేవండి. నేను ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మామిడికాయ పులుపుకు తగ్గట్టు చెప్పాను కదా, నేను ఇలా ఒక అరచెక్క అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకోండి. బాగా 4-5 సార్లు కడిగేసి దీంట్లో నీళ్లు పోసి మనం పప్పునైతే ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మనం దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేసి తర్వాత ఒకే ఒక విజిల్ రాణిస్తే మనకు మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి చక్కగా. ఇప్పుడు చూడండి, పప్పులో నీళ్లు పోసి మనం ఉడికించుకుందాం. ఒక 4-5 విజిల్స్ వస్తే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు ఉడికించి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పసుపు, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది. మనం 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటామంటే ఈ మామిడికాయ ముక్కల పులుపు బాగా చక్కగా పప్పుకు పడుతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఒక విజిల్ అండి, ఎక్కువసేపు పెట్టకండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా పప్పు ఉడికిపోయింది, మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక బాండెట్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత బాండెట్లో కానీ మీరు సర్వింగ్ బౌల్లో కానీ అంటే గిన్నెలో కానీ తీసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం ఉడికించుకుంటున్నాం అనమాట. దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం వేసుకుందాం. కారం ఏంటంటే పచ్చిమిరపకాయలు మనకి కారం సరిపోదు, పులుపు ఉంటుంది కదా పప్పు, కాబట్టి 1 చెంచా కారం అయితే వేసుకోవాలి. మీకు పచ్చిమిరపకాయలు కనుక బాగా కారం ఉంటే కారం వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసేసుకున్నాం కదా, కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేయండి. ఈ పచ్చికారం వేసాం కాబట్టి ఇది ఉడకాలి. ఒక 2 నిమిషాలు అలా ఉడకనిద్దాం. ఈలోగా మనం మామిడికాయ పప్పుకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం పోపు. ఈ పోపే మామిడికాయ పప్పుకి ఎంతో రుచినిస్తుందండి. పోపు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడైతే మనం చూసుకుందాం. ఈ పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం పోపు పెట్టుకుందాము. దీనికైతే కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 2 చెంచాల నూనె వేసుకుని దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుని పోపు పెట్టేసుకోండి. పోపులో అయితే మనం వెల్లుల్లి రెబ్బలు మర్చిపోకుండా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేస్తేనే పప్పుకి మంచి రుచి వస్తుంది. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకోండి. ఇంగువ బాగా దట్టించండి. ఇప్పుడు మనం పోపు బాగా వేగిపోయింది. మన పప్పు కూడా ఆల్రెడీ ఉడకడానికి పెట్టాం కదా, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం గుమగుమలాడే పోపు పప్పు పైన ఇలా వేసేద్దాం. అంతేనండి, కమ్మటి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. పోపు వేశాక ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. బాగా నెయ్యి వేసుకుని వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని కలుపుకొని తిని చూడండి. పక్కన ఉప్పు మిరపకాయ పెట్టుకోవడం మర్చిపోకండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి.